హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చూపించే వీడియోలో మర్మరాలు ఉండలు, మండాలు ఉండలు, మూరీలు ఉండలు అంటే మూరీలు అంటారు, మర్మరాలు అంటారు, కన్నడలో మండాలు అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలతో ఫస్ట్ ఒక గ్లాస్ బెల్లం తీసుకుని ఇది బెల్లం కరిగాక పాకంలాగా ఉడకనివ్వాలి. నెక్స్ట్ ఏంటన్నది కూడా చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడైతే బెల్లం ఉడకబెట్టుకోవాలండి. వాటర్ పోసి వాటర్ అండి హాఫ్ గ్లాస్ వాటర్ అంట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని పాకం వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. బెల్లం పాకం ఉంటుంది, మనం ఇలా తీసుకుని నీటిలో వేసుకుంటే దగ్గరికి వచ్చి ఇలాగైతే మరమరాలకి ఇలా గట్టంగా మనం దగ్గర ప్లేట్లు ఎత్తే అట్టంగా అలాంటి పాకంలో మనం మరమరాలు వేసుకుని ముందు తిట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, పాకం పోస్తున్నారు మా అమ్మ. బెల్లం పాకం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. చేయి మాత్రం పెట్టద్దు, చేయి పెట్టారంటే తోలు ఉడిపోద్ది. వేడివేడిగా ఉంది పాకము, చేయి కాలిపోద్దండి. ఓకే, బాగా కలిపేసి అందులో ఇట్లా కలుపుకొని బాగా ఉండలు చేసుకోవాలి. గరిటతో బాగా కలుపుకోవాలి అలాగా, ఓకేనా? ఇక్కడ చూడండి, కొంచెం ఉండలు చేస్తున్నారు అమ్మ. కొంచెం వేడివేడిగానే ఉంటుంది, వేడివేడి మీదనే ఉండలు బాగా వస్తాయంట. కాళ్ళు నొప్పుకోవాలి. ఎందుకు పెట్టు. ఇక్కడ చూడండి, ఈ ఉండలు రెడీ అయిపోయాయి. దీనికి 50 గ్రామ్స్ మర్మరాలు అంటే మూరీలు 50 గ్రామ్స్ తీసుకుంటే చాలు. ఈ వెయిట్ ఉండవు కాబట్టి 50 గ్రామ్స్ ఇవన్నీ. ఏంటంటే మా చిన్నప్పటి నుంచి మా ఫేవరెట్ ఫుడ్ అండి ఇది. ఇప్పుడంటే ఆ ఫాస్ట్ ఫుడ్ ఈ ఫాస్ట్ ఫుడ్ వచ్చి ఇట్లా వదిలేసాము. చాలా బాగుంటది. బెల్లము జస్ట్ మూరీలు, అంతకు మించి ఇంకేం ఉండదు దీంట్లో. మేము స్కూల్ నుంచి వచ్చేసరికి మా అమ్మ రెడీ చేసి ఉంచేది, చాలా ఇష్టంగా తినేవాళ్ళము. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాము. ఎవరైనా చేసుకోవాలంటే చాలా ఈజీగా చేసుకుంటారు. ఈ పాత ఈ ఫుడ్ వదలకూడదు అనేసి వీడియో తీస్తున్నాము, ఓకేనా? కొంచెం ఇంకా స్వీట్ తక్కువ తినాలి అనుకుంటే ఇంకొంచెం ఇవి ఎక్కువ పోసుకోవచ్చు అంట. స్వీట్ అదే ఇప్పుడు గ్లాస్ బెల్లం చూపించాను కదా, ఆ బెల్లం గ్లాస్ లోనే స్వీట్ ఇంకా తక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఈ మర్మరాలు అదే మూరీలు తీసుకుని ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది, ఓకేనా? ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. ఇది పాతకాలం ఫుడ్ అండి, ఇది మాత్రం పాతకాలం స్నాక్ ఐటమ్ ఇది, ఓకేనా? నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. బాయ్.